క్వశ్చన్ 241 క్వశ్చన్ చూడండి. రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ కాజెస్. రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ కాజెస్. సో రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ కాజెస్ అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కదా, అట్లా తిరగడం వల్ల ఏమి ఏర్పడడం జరుగుతుంది? సో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నది, రెవల్యూషన్ అవుతున్న తన అక్షంపై వంగి ఉండడం వల్ల, తన అక్షం మీద 23.5 టిల్ట్ అయి ఉన్నది కదా, అట్లా టిల్ట్ అయి ఉండడం వల్ల భూమి మీద సీజన్స్ ఏర్పడడం జరుగుతుంది. సీజన్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. వేసవి కాలము, చలికాలము, వర్షాకాలం అట్లాంటి సీజన్స్ అనేటివి మనకు ఏర్పడడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 242 క్వశ్చన్ చూడండి. ద పాత్ ఎర్త్ టేక్స్ అరౌండ్ ద సన్ ఈజ్ ఇట్స్. సో భూమి చుట్టూ సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి ఉపయోగించే నిర్దిష్టమైన దీర్ఘవృత్తాకార మార్గాన్ని, సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతూ ఉంటుంది కదా, ఈ నిర్దిష్టమైన మార్గాన్ని ఏమనడం జరుగుతుంది? ఆర్బిట్ అంటాం. ఏమంటారు? ఆర్బిట్. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఉపయోగించే నిర్దిష్టమైన మార్గాన్ని, నిర్దిష్టమైన దీర్ఘవృత్తాకార మార్గాన్ని ఏమంటారు? ఆర్బిట్ అనడం జరుగుతుంది. ఆర్బిట్ అంటారు. దాన్ని కక్ష అని అనడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 243 క్వశ్చన్ చూడండి. ద టైమ్ ఎర్త్ టేక్స్ టు రొటేట్ వన్స్ ఈజ్. సో 365 డేసా, 12 అవర్సా, 24 అవర్సా, 30 డేసా? ఎన్ని రోజుల టైం తీసుకుంటుందో చెప్పండి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి, రొటేట్ అంటే తన చుట్టూ తాను తిరగడం. సో తన చుట్టూ తాను తిరగడానికి, ఒకసారి పూర్తిగా తిరగడానికి 24 గంటల సమయం తీసుకుంటుంది. పూర్తిగా తిరగడానికి ఎంత సమయం తీసుకుంటుంది? 24 గంటలు. అంటే ఒక రోజు సమయం తీసుకుంటుంది. ఒక రోజు సమయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 244th క్వశ్చన్. ఎర్త్ టేక్స్ అబౌట్ హౌ మెనీ డేస్ టు రెవాల్వ్ అరౌండ్ ద సన్. సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజుల టైం తీసుకుంటుంది? 180, 200, 365, 1/4, 400? భూమి సూర్యుని చుట్టూ ఒకసారి పూర్తిగా తిరగడానికి, రెవల్యూషన్ కావడానికి 365 డేస్ 6 అవర్స్ పడుతుంది. కాబట్టి మొత్తాన్ని కనుక మార్చినట్టయితే 365 1/4 డేస్ పట్టడం జరుగుతుంది. 365 1/4 రోజులు పట్టడం జరుగుతుంది. ఈ పావు రోజులు అన్నింటినీ కలిపి 4 పావు రోజులు ఉన్నాయి కదా, ఈ పావు రోజులు అన్నింటినీ కలిపి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక లీప్ ఇయర్గా లెక్కించడం జరుగుతుంది. లీప్ ఇయర్లో 366 డేస్ని మనము తీసుకోవడం జరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ పూర్తి భ్రమణం చేయడానికి పట్టే కాలము, పూర్తిగా తిరిగి రావడానికి పట్టే కాలము ఎంత? 365 1/4 డేస్.